నాతో పాటు మీరు కూడా రండి, నేను బోనాలు చూపిస్తాను. సో హాయ్ హలో ఏంటి బోనాలు చూపిస్తా అని చెప్పి కొట్టం చూపిస్తుంది అనుకుంటున్నారా? సో ఇది వచ్చేసి మా పిన్ని అంటే చిన్నమ్మ బాబాయ్ వాళ్ళది మేకల దొడ్డి అనమాట. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇక్కడ బాబాయ్ పడుకుంటాడు మంచం పైన. సో మా పిల్లలైతే ఇంకా ఉయ్యాలొగుతురు. మీకు కొంచెం కొంచెం అర్థమైంది అనుకుంటాను. ఇంకా చిన్నమ్మ వాళ్ళు బోనాలు చేస్తే అంటే మా ఆయన వాళ్ళ మేనమామ వాళ్ళు బోనాల పండగకి పిలిచారు. ఇంకా మేమైతే వచ్చేసాం. మా పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇక్కడ మా బాబాయ్ వాళ్ళ కోడలు ఇంకా కూతురు బోనం రెడీ చేస్తారు. ఇంకా మనకున్న పని మీకు తెలిసిందే కదా, మనం వీడియోస్ తీస్తామన్నమాట ఇలాగా హ్యాపీగా. ఈ మధ్య మా ఆయన అంటుండు, ఎప్పుడు నువ్వు వీడియోలో ఎక్కువ కనిపించవు, నువ్వు కనిపించేటట్టు చూసుకో అని నాకు ఒక సలహా ఇచ్చిండు. దానికైతే నేను హ్యాపీ ఫీల్ అయినా. అబ్బా మా ఆయనకు కూడా నేను వీడియోలో ఉండాలని కోరుకుంటున్నాడా అని. సో ఐఎమ్ సో హ్యాపీ ఫీలింగ్. సో ఇప్పుడు ఈ విధంగా అయితే బోనం రెడీ చేసిర్రు. ఇక అమ్మవారి రూపాన్ని దించి హ్యాపీగా ఇంకా మొక్కేసి బోనం ఎత్తుకొని వెళ్తున్నాం అనమాట. ఇంకా నేను మా ఆడపడుచు మాత్రమే వచ్చినాం. అంటే మా ఆయన మా ఫ్యామిలీ ఇంకా మా ఆడపడుచు మా అత్తమ్మ వాళ్ళు వచ్చినాం అనమాట. ఇంకా మిగతా వాళ్ళు రాలేదు ఎందుకంటే నాకు కూడా తెలీదు. ఇంకా మేమైతే బోనం ఎత్తేసినాం. 5 సార్లు ఇట్లా కిందికి పైకి దించి బోనం ఎత్తి ఇంకా వాళ్ళ అత్తమ్మ చూడండి నీళ్ళు కాళ్ళపైన పోసి, ఇంకా నాకు చిన్నమ్మ అవుతుంది, సో కాళ్ళపైన నీళ్ళు పోసి ఇంకా మొక్కుతుంది. ఇంకా ఊరైతే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. టంకర మహబూబ్ నగర్ జిల్లాలో టంకర అనమాట. సో చాలా పెద్దగా ఉంటుంది. చాలా బోనాలు కూడా వెళ్ళినాయి అనమాట. సో చాలా హడావిడిగా పండగ అంటే ఇక్కడ కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే నాకు చాలా బాగా జరిగింది పండగ. ఇంకా మా బాబాయ్ వాళ్ళ చిన్న కూతురు తినని ఊర్లోనే ఇచ్చిరనమాట, లవ్ మ్యారేజ్ చేసుకుంది. సో దట్ తను కూడా బోనం ఎత్తుకుంది వాళ్ళ వదినతో పాటు. ఇంకా ఈ అమ్మ వాళ్ళు అయితే అంటే ఈ పెద్దమ్మ వాళ్ళు పాట పాడుతున్నారు. యాక్చువల్గా ఇది మ్యూట్లో పెట్టేసిన కాబట్టి మీకు అర్థం కాలేదు. వీళ్ళిద్దరు కలిసి పాట పాడుతున్నారు బోనాలకు సంబంధించి. సూపర్గా ఉంది. బోనాలు అయితే చాలా వెళ్ళిర్రు. ఇంకా అంటే చుట్టాలు మనుషులు కూడా చాలామంది వచ్చారనమాట. ఫుల్ హంగామా ఉంది, చూస్తున్నారు కదా. ఇంకా గుడి కూడా చాలా బాగుంది. దూరం కూడా చాలా ఉందన్నమాట. బాబాయ్ వాళ్ళ ఊరు అసలుకే ఊరి బయట ఉంది. ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేవరకు మస్తు అయింది. మా పిల్లోడైతే మా చిన్నోడైతే మమ్మీ కాలు గుంజుతున్నాయి అంటున్నాడు అనమాట. చూస్తున్నారు కదా బోనాలు అయితే ఎంత బాగున్నాయో. అంగరంగ వైభవంగా జరిగింది పండగ అయితే, కన్నుల పండగగా సూపర్ అంటే సూపర్గా జరిగింది. సో మొత్తానికైతే అమ్మవారిని మేము దగ్గర నుంచి చూసినామంటే లోపల గుడిలో ఉన్న అమ్మవారిని చాలా బాగా చూసినాం. ఇక్కడ జాతర కూడా జరుగుతుందన్నమాట. సో పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తారు. సో గుడికి అయితే డెకరేషన్ ఈ విధంగా ఉంది. ఇంకెవరికి నచ్చిన నాయకుల బ్యానర్స్ వాళ్ళు కట్టుకున్నారు. సో ఈ విధంగా డెకరేషన్ ఉంది. ఇక్కడ వచ్చేసి అమ్మవారు చూడండి ఎంత బాగున్నారు, చాలా బాగుంది. ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా అయితే బోనాలు జరిగినాయి. సో ప్లీజ్